ఆ సేవ బాటలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారు. కాకపోతే ఈయన సైలెన్స్ గా చేస్తున్నారు, అది వైలెన్స్ అవుతుంది. ఆయన ఖజానా, రేవంత్ రెడ్డి గారు ఖజానా తినడానికి ఆయనకి ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అలాగే ఉన్నారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే ఉన్నారు. యువతకి ఉపయోగిస్తే వాళ్ళకి ఇక జన్మాంతరం ఇతని పేరు చెప్పుకుంటూ వాళ్ళు బ్రతుకుతారనమాట. ఉన్న వాళ్ళకి అప్లికేషన్ ఆయన అప్పుడు బంపట్రా అన్నారు. ఈ బంపట్రా ఏంటిది? ఏమన్నా భాగ్యలక్ష్మి బంపట్రానా? నిజమైన పేదవాడికి ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసి కాదా ఇచ్చేది ఇల్లు? దావోస్ వెళ్ళి పెట్టుబడులు తీసుకుని వచ్చారు. రేవంత్ రెడ్డి గారు అయితే చాలా తీసుకుని వచ్చి ఏకంగా ఇక్కడ బ్యానర్లు కట్టారు. ప్రతిపక్షాలకు కడుపుమంట అని చెప్పేసి బ్యానర్లు పెట్టారు, కేసీఆర్ గారిది కేటీఆర్ది కూడా. మరి అక్కడేమో ఎవరో తీసుకురాలేదని చెప్పేసి వైసీపీ గేలు చేస్తున్నారు. మీకేమనిపించింది? తేకుండానే నిప్పు లేకుండా పొగొస్తుందా? రాదు కదా. తేకుండానే వీళ్ళింట డబ్బా కొట్టుకుంటారా? కొట్టుకోరు కదా. డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం అసలు రేవంత్ రెడ్డి గారికి లేనే లేదు. తెచ్చారు కనుకనే ఈయన వీళ్ళకి కడుపు మంట మండుతుంది. మరి వీళ్ళు 9 ఏళ్ళు పరిపాలించిన పరిపాలనలో సప్పగా సల్లగా యథాప్రజ అనేదో సామెత ఉన్నట్టు జరిపారు. మెయిన్ వీళ్ళు ఎక్కడ గద్దెక్కారంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ఇల్లు లేని ప్రతి పేదోనికి ఆచితూచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇచ్చారు కానీ గద్దెక్కారు. కానీ గద్దెక్కిన తర్వాత నిజమైన పేదోనికి, నిజమైన ఇల్లు లేనోనికి ఏమి ఇల్లులు ఏం రాలేదు. ఉన్న వాళ్ళకే వచ్చినాయి. ఉన్న వాళ్ళకి అప్లికేషన్ ఆయన అప్పుడు బంపట్రా అన్నారు. ఈ బంపట్రా ఏంటిది? ఏమన్నా భాగ్యలక్ష్మి బంపట్రానా? నిజమైన పేదవాడికి ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసి కాదా ఇచ్చేది ఇల్లు? ఎలా బంపట్రాలు వేసి ఇస్తే ఉన్నోడికే వస్తుంది కానీ ఇల్లు లేనోడికి ఎక్కడి నుంచి వస్తుంది? లేనోడు ఇంకెంతసేపు కిరాయిలు కట్టుకుంటూ రెంట్లు కట్టుకుంటూ బ్రతుకుతూ చాలని బ్రతుకులు బ్రతకడమేనా? ఇది కరెక్ట్ కాదు. ఇది ఆలోచించుకొని 9 ఏళ్ళు పరిపాలించిన ఇటువంటి బీఆర్ఎస్ మున్నమోబి పరిపాలనను తిప్పికొట్టి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నందుకు ఆయన సంవత్సరం పాటు ఆయన కూడా సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక రేంజ్లో ఒక పంజా విసిరారంటే ఆ పంజా ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది కనుకనే వాళ్ళకి కడుపు మండుతుంది. అందుకనే ఈయనోని వదిలేరు. ఊరకనే ఏమి వదలలేదు ఈయనోని. తీసుకొచ్చారు కానీ బ్యానర్లు పెట్టి ఇలా ప్రతిపక్షాల మీద అలా అన్న చేయడం మంచిదేనంటారా? మరి ఎలా తెలిసిద్ది? తెచ్చింది ఎలా తెలిసిద్ది? తెచ్చిన ఎంతో తెచ్చారో అవి పెడితే బాగుండేది. కానీ పెడతారు. ఆయన సైలెంట్ గా తీసుకొచ్చారు, మిగతా వాళ్ళు బ్యాలెన్స్ చేశారు, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ప్రజలకి పెడతానికి మెయిన్ నిరుద్యోగులకు, యువతకు, ఐటీ యువతకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలా వరకు ఉంది. వాళ్ళకి పెట్టడం కోసమే ఆయన ఆలోచించి తీసుకొచ్చారు కానీ ఆయన ఖజానాన్ని నింపుకోవడం కోసం ఆయన తీసుకురాలేదు కదా. ఆయన ఖజానా నింపుకోవాల్సిన అవసరం లేదు. ఆయన రేవంత్ రెడ్డి గారు ఖజానా తినడానికి ఆయనకి కొడుకులు కూడా లేరు. ఈ కేసీఆర్కి మళ్ళీ ఒక కేటీఆర్ లాంటి కొడుకు కూడా లేడు. ఎక్కడెక్కడ గుళ్ళో లింగాలను కూడా మింగడానికి. ఉన్నదే ఒక ఆడపిల్ల. ఆ పిల్లకి చక్కగా పెళ్లి చేశారు. బిఫోర్ సీఎం చక్కగా అమ్మాయి దారిలో అమ్మాయి ఉంది. ఇంకెనకంత డబ్బు గురించే కానీ, అంత ప్రాపర్టీస్ గురించే కానీ ఈ ఖజానాలను తీసుకొచ్చి తను స్థిరం వేసుకునేది కూడా ఏమీ లేదు. ప్రజల కోసమే ఆయన కష్టపడుతున్నారంటారా? ప్రజల కోసమే తీసుకొచ్చారు. మెయిన్ ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో యువత కోసమే తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఐటీలో 50,000 ఉద్యోగాలు వస్తాయని వచ్చింది టాకు. 50,000 రావచ్చు. ఒక్కొక్క రంగం ఇప్పుడు ఐటీ రంగంలో 50,000 ఉద్యోగాలు, ఇంకొక రంగంలో ఇంకొక 50,000, ఇంకొక రంగంలో అలా 6 రంగాలలో 50,000 అని ఎంతవరకు వస్తుంది? అది లక్షల్లో దాటొచ్చు, కోట్లలో కూడా దాటొచ్చు. యువతను పట్టి యువతలకి మంచి ఉద్యోగాలను ఇచ్చి మంచి రాష్ట్రంలో మంచి నడవడికని నడిపిద్దామని ఆయన ఆలోచించుకొని తీసుకొని వచ్చారు. అంతేగాని దానికి వీళ్ళకెందుకు కడుపుమంట? సింహం సింగల్గా వచ్చిందని వీళ్ళకి వణుకు పుడుతుందా? కాళ్ళ కింద సముద్రం వచ్చిందా? లేకపోతే వెన్నులో వణుకు పుడుతుందా? ఏమయ్యి తండ్రి కొడుకులు వచ్చి కడుపు మంటని పట్టుకుంటున్నారు కడుపు. రేవంత్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారని అనుకుంటున్నారా మీరు? గవర్నమెంట్ బాగానే ఉందా అన్ని రంగాల్లో? ప్రస్తుతానికి అంతా అయితే సైలెంట్గా అయితే ఉంది. మరి ఈయన సైలెంట్గా ఉంటూ కూడా ఇటువంటి పెట్టుబడులను తీసుకొచ్చి ఇంత వైలెన్స్నిచ్చి ఇప్పుడు తీసుకొచ్చిన పెట్టుబడులని యువతకి ఉపయోగిస్తే వాళ్ళకి ఇక జన్మాంతరం ఇతని పేరు చెప్పుకుంటూ వాళ్ళు బ్రతుకుతారనమాట. ఇప్పుడు చదువుకున్న యువత ఎంతోమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాలలో కూడా చదువుకున్న యువత ఎక్కడికక్కడికి ఖాళీగానే ఉంటున్నారు. ఏదో చాలని ఉద్యోగాలు, వాళ్ళకి చదువుకు తగ్గ అటువంటి ఉద్యోగాలు లేక ఏదో చేసుకుంటూ ఉంటున్నారు. ఆ యువతని ఎన్నుకొని
ఒక్కొక్క కలుపులో పొలంలో కలిపేరినట్టు ఆ యువతని ఏరుకొని వాళ్ళకి ఏ రంగంలో అయితే వాళ్ళకి చదువుకున్న రంగాలలో వాళ్ళ భవిష్యత్తు ఉంటుందో అటువంటి రంగాలలో వాళ్ళకి భవిష్యత్తునిచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా కాబోయే సీఎం రేవంత్ రెడ్డి గారే అవుతారు. అంటే ఏంటి, రేవంత్ రెడ్డి గారు పాజిటివ్గానే చేస్తున్నా కానీ ఆయనకి అనుకున్న పేరు రావట్లేదు అనుకుంటున్నారా మీరు? అంటే సరిగా ప్రచారం చేసుకోలేకపోతున్నారా సక్సెస్ని? ఆయన బిఫోర్ సీఎం ఉన్నంత రెబలిజంగా ఆఫ్టర్ సీఎం లేరు. కానీ ఇదిగో ఇటువంటి వనరులని మన రాష్ట్రానికి పట్టుకొచ్చి మన రాష్ట్ర ప్రజలకి మన రాష్ట్ర యువతకి ఇస్తూ ఇటువంటి టైంలలో వైలెన్స్ అవుతున్నారు. కానీ చలాకీతనం అనేది బిఫోర్ సీఎం ఉంది, కాదని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఉంది కానీ కాబట్టి అంత అలాగా అగ్రెసివ్గా ఉండకూడదని ఉండలేదు మరి. అది అవును కదా, ఇప్పుడు సీఎం అయ్యారు. అంత ముందులంటే ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నప్పుడు ఒక దూకుడు దూకారు, బాగానే ఉంది. ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఆచి తూచి అడిగేస్తే ఇదిగో ఇటువంటి వనరులు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మన యువతకి మంచి భవిష్యత్తుని మంచి ఉద్యోగాలను కూడా ఇస్తాయి అన్నమాట. అంటే ఆయన అంటే సీఎం కాబట్టి అంత దూకుడుగా ఉండక్కర్లేదు. వాళ్ళు జూనియర్ లీడర్స్ అయినా కాంగ్రెస్ లీడర్స్ ప్రచారం చేయడంలో వెనకబడుతున్నారంటారా సక్సెస్ని ఏమీ వెనకపడరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే సైలెంట్గానే ఉంటుంది. క్లైమాక్స్లోనో మిడిల్లోనో వైలెన్స్ చూపిస్తుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ అలాగే ఉంది. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అలాగే ఉన్నారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే ఉన్నారు, తర్వాత రోసయ్య గారు పాలించారు కొన్నాళ్ళ పాటు, ఆయన కూడా అలాగే సైలెంట్గా చేసుకొని వచ్చారు. అధిష్టానం ఎంతవరకు చెప్తే అంతవరకే చేసుకుంటూ వస్తుంది అనమాట. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎనలేని సేవ చేశారనమాట. అప్పుడు రాష్ట్రం విడిపోలేదు, రాష్ట్రం కలిసే ఉంది. కలిసి ఉన్న రాష్ట్రంలోనే ఎనలేని సేవ చేశారు. ఆ సేవ బాటలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారు. కాకపోతే ఈయన సైలెన్స్గా చేస్తున్నారు, అది వైలెన్స్ అవుతుంది. కేసీఆర్ గారు 2 సార్లు పరిపాలించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా 2 సార్లు పరిపాలించే అవకాశం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి సేవని బట్టి, ప్రజలకు ఇస్తున్నటువంటి పథకాలను బట్టి, ప్రజలకి ఎటువంటి సేవ చేస్తే అటువంటి సేవను బట్టి అవి వస్తుంది. ఇక నెక్స్ట్ టైం అయినా సీఎం అయినా అవుతాడు, ఆపై వచ్చే టైం కూడా ఆయన అవుతాడు. ఎందుకంటే ఆయనకు ఆశలు, కోరికలు, ఆర్భాటాలు ఇవేమీ లేవు. ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసమే సీఎంగా వచ్చారు కనుక, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కనుక, ప్రజలు ఎన్నుకున్న సీఎం గారు కనుక తప్పకుండా ఆయనకి ఉంటుంది భవిష్యత్తు. అయితే మాత్రం ముందు అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ.